ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమ కలిగిన దేవుని యొక్క దేవుని యొక్క సత్యాన్ని మనం విడిచి ఆ సత్యం ముందు తిరిగి కావాలని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. ఆ ఉన్నతమైన ఉద్దేశం మనకు ప్రభు ఏం తెలియజేయాలి? ఆయనకు సత్యం తెలియజేయాలి. ఎందుకు సత్యాన్ని తెలియజేయాలంటే లోకంలో ఏముందంటే అబద్ధముల నుండి బయటకు రావాలంటే సత్యం తెలియాలి. కనుక ఆ సత్యాన్ని తెలియజేసి దేవుడు సత్యమన్న ప్రశ్నిస్తున్న దేవుడిగా, సత్యమని తన పిల్లలను ప్రార్థించుకున్న దేవుడిగా అందు దగ్గర మొరపెడుతూ వెళ్తే, అదే విధంగా ఈ దినాన్ని మన కొరకు కూడా ఆ ప్రార్థించిన దేవుని యొక్క ప్రార్థన మనకు తోడు మన జీవితాన్ని బలపరచడానికి సహాయం చేస్తున్న దేవునికి విశ్వాసంతో మనం ఆయన మాటలు ఆలోచిస్తూ ఆయన కొరకు ఫలించాలి. ఏ విధంగా ఫలించాలి ఆయన కొరకు అంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడుతుంది, ఫలించే ద్రాక్షవల్లిగా దేవుని కలుగునగాక. ఈ ద్రాక్షవల్లి దేని కొరకు ఫలించాలి అంటే దేవుని కొరకు ఫలించాలి. దేని కొరకు ఫలించాలంటే దేవుని కొరకు ఫలించాలి. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నారంటే పరిశుద్ధ వాక్యం చెప్తూ మనం ఫలించేది దేని కొరకు అంటే మన పిల్లలకు లోకం చెప్పింది. మనం ఫలించేది దేని కొరకు అంటే మన ఇల్లు విద్య అవుతాను, లేకపోతే మన సంతతి విద్య అవుతాను, ఫలించే వారిని అంట. అయితే దేవుని యొక్క వాక్యం చేస్తూ మనం ఫలించేది దేని కొరకు అంటే దేవుని కొరకు. దేవునికి మహిమ కలుగునగా. దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యము చేత మనం పొందుకుంటూ ఆ వాక్యములు ఎదుగుతూ ఆ వాక్యము చేతనే ఫలించుతూ దేవుని యొక్క పిల్లలకు ఉండవలసిన గుణాలు. కనుక ఆ వాక్యాన్ని మనం మెరగటానికి ప్రభు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనకు జ్ఞాపకం చేయబడుతున్నారు. ఆ జ్ఞాపకం చేసే మాటలు మన వినిపించే ప్రభు జీవించిన దాకా ఆ జీవించే మాట మనలో ఏం జరిగిస్తారంటే మన కార్యాలు జరిగింది. కార్యాన్ని జరిగించడానికి ప్రభు ఏం చేయాలి? మనకు కార్యాన్ని జరిగించడానికి తన ఆత్మ సహాయం మనలో జరగటానికి ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. మనం ఫలించడానికి ఆ వాక్యాన్ని చేస్తున్నాడు. ఫలించేటప్పుడు దేవుని కొరకు ఫలించాలనే జ్ఞానంతో మనం భూమి మీద దేని కొరకు మనం ఆశించిన దాన్ని బట్టి మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఎదగలేని స్థితి. దేవుని యొక్క లేఖనంలో రాయబడింది, భూమి అందున్న దాని మీద మనం దృష్టి పెట్టేవారిగా ఉండక పైనున్న వాటి మీద దృష్టి పెట్టుకోవాలి. పైనున్న దాని మీద దృష్టి పెట్టుకుంటే మనం దేవుని కొరకు ఎదిగేవారిగా ఉంటాం. అనాను యాత్రలో ప్రజలు దేవుని కొరకు ఎదిగారా, లేకపోతే వాళ్ళ జీవితంలో అనాను కొరకు వాళ్ళు ఎదిగారంటే వాళ్ళ జీవితంలో మనం చూస్తే ఏం కనపడుతుందంటే వాళ్ళ జీవితంలో అనానులోకి ప్రవేశించాలనే ఆశ కూడా లేదు, దేవుని కొరకు ఎదగాలనే ఆశ కూడా లేదు. ఈ విధంగా ఆ ప్రజలు బయలుదేరి వస్తూ ఉన్నారు, యాత్ర చేస్తూ ఉన్నారు. యాత్ర చేసే ఈ ప్రజలను బట్టి దేవుడు మనకే నేర్పిస్తూ ఉన్నాడంటే దేవునితో మనం యాత్ర చేస్తూ ఉన్నాం, ప్రయాణిస్తూ ఉన్నాం. ఈ ప్రయాణం చేసే కాలంలో మనం ఎవరి కొరకు ప్రయాణిస్తూ ఉన్నాం? దేవుని కొరకు ప్రయాణిస్తూ ఉన్నాం. అంటే దేవుని కొరకు ప్రయాణిస్తూ ఉన్నాం, దేవుని పట్టణం కొరకు ప్రయాణిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునగాక. ఈ ప్రయాణంలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ గుర్తు మనకు లేదనుకో మనం కూడా ఇశ్రాయేలు వలె కనుగుతూ, ఇశ్రాయేలు వలె సంశయపడుతూ, ఇశ్రాయేలు వలె దేవుణ్ణి చూడలేని స్థితిలో ఉండిపోతుంది. అటువంటి స్థితి మన జీవితంలో లేకుండా మన గురిగా మన గమ్యంగా మనం ఈ యాత్ర చేస్తూ ఉన్నామంటే దేవుని కొరకు చేస్తూ ఉన్నాం అనేది మనలో ఉండాలి. ఆ చేసే యాత్రలో దేవుని ఆత్మ మనం నడిపించేదిగా ఉంటాం. నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ ఆత్మ ఏం చేస్తూ ఉందంటే ఇంకా ఈ యాత్ర చేస్తూ ఉన్నాం కదా, ప్రయాణం చేస్తూ ఉన్నాం కదా, ఈ ప్రయాణంలో మనకి ఏం కలిగిస్తూ ఉందంటే ఆశను కలిగిస్తుంది. సంగతులు చెప్తూ ఉంది, ఇంకా ఏం చేస్తుంది? ఆశను బుద్ధి. సంగతులు సెలవలేదు, ఆశ అనేది రావు. సంగతులు తెలిసిన కొలది ఇంకా ఆశ పుడుతూ ఉంటుంది. ఎక్కడో దూరాన ఒక వ్యక్తి ప్రవచిస్తున్నారంట, అనేక ప్రవచనాలు చెప్తూ ఉన్నారంట. మన గురించి ఏం చెప్తారు? వెంటనే ఏం జరిగింది?
ఈ బలహీనతలో దేవుడి కొరకు ఆశపడుతూ ఉంటాను అని దేవుడు ఇప్పుడు కూడా పరీక్షిస్తూ ఉంటాడు. పరీక్షిస్తూ ఉంటాడు. ఇస్రాయేలు ప్రజలతో కూడా అదే చేసింది. ప్రయాణం చేస్తూ ఉంటే వీళ్ళు పూర్ణ మనసుతో అన్ని దేవుడితో ఇష్టపడుతూ ఉన్నారా. ఎటువంటి తీసుకొచ్చాడు? అరణ్యంలో పడి మళ్ళీ కడుపు నింపుతూ ఉన్నాడు. తను సేవించడానికి ఇష్టపడుతూ ఉన్నారా అని వాళ్ళు పరిశోధిస్తూ ఉన్నారు. ఈరోజు మనకు నేర్పించే దేవుడు కూడా మన కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, దుఃఖం వచ్చినా, వేదన వచ్చినా, సంతోషం వచ్చినా దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. పరీక్షిస్తూ మనల్ని ఈ పరీక్షలో ఆశ చేసుకుంటూ వెళ్ళాలి, జయించుకుంటూ వెళ్ళాలి. అది ఒక విశ్వాసం ఉండవలసిన ఉద్దేశం, ఒక విశ్వాసం ఉండవలసిన ఆలోచన. దేవుని పట్టణానికి మనం చేరాలంటే జీవితం మనకు కావాలి. ఆ జీవించే జీవితాన్ని దేవుడు ఏ విధంగా చేస్తున్నాడు? మనకి చెబుతూ, ఆశను గుర్తిస్తూ, ఆకలి గుర్తిస్తూ, కష్టాన్ని పెడుతూ, అదే సమయంలో దుఃఖాన్ని కలిగిస్తూ, అదే సమయంలో మనకు బలహీనత పెడుతూ, ఇన్ని రకాల పరిస్థితులు. ఎందుకంటే వాక్యం దానిని పెట్టువాడు నేనే, ఆయన పెట్టువాడు. ఇన్ని పరిస్థితుల్లో ఈ ప్రజలు ఎట్లా ఉన్నా అని ఆయన పరీక్షిస్తూ ఉంటారు. పరీక్షించే దేవుని దగ్గర మనం ఏమై ఉన్నాం? పరీక్షించే దేవుని దగ్గర జయించే పిల్లలంగా ఉన్నామా, ఓడిపోయే వారంగా? పరీక్షించే దేవుని దగ్గర పరీక్షలో జయం పొందే వారంగా ఉంటారు. దేవునికి ఉన్నది ఏంటంటే జయి జీవితం, జయశూరుడా, జయించిన వ్యక్తి. కాబట్టి అదే లక్ష్యము తన పిల్లలకుండా దేవుడు కోరుకుంటే ఏం చేస్తూ ఉన్నాడు? మన దగ్గర దేవుడి వాక్యాన్ని బోధిస్తూ ఈ వాక్యాన్ని మన వినేసాలది ఏమేమి నేర్చుకోవాలో, ఇవన్నీ మనం నేర్చుకోవాలి, ఏమేమి నేర్చుకోవాలో చెప్తూ ఉన్నాం. చెబుతూ ఈ సంగతులను చెబుతూ మనకు అదేం చేస్తూ ఉన్నదంటే ఎరువు వేస్తున్నాం. రాష్ట్రావల్లి పండించటానికి ఎరువు వేస్తూ ఉంటాం. ఎరువు వేసే దేవుడు ఇంకా ఏం చేస్తూ ఉంటాడంటే దానికి నీరు కడుతూ ఉంటారు. నీరు కట్టిన తర్వాత ఇంకేం చేస్తూ ఉంటారు? నీరు కట్టిన తర్వాత దాన్ని చూస్తూ ఉంటారు. ఎందుకంటే వ్యవసాయం చేసే వ్యవసాయదారికి సంగతులన్నీ బాగా తెలుసు. అందుకే చెప్పేదాన్ని నేను మంచి వ్యవసాయకుని దాని చుట్టూ ప్రభుకుని దానికి ఎరువు వేసి నీరు పెట్టి ఏం చేస్తూ ఉంటారంటే ఇది చిగురొస్తుందా లేదు అని చూస్తూ ఉంటారు. చూసే దేవుడిగా ఈరోజు మనతో చెప్తున్నా. ఇది వాక్యం అందిస్తూ నీలో ఉన్న ఆశ చిగురిస్తూ ఉందా? నీలో ఉన్న ఆశలుగా ఎండిపోతూ ఉన్నాయా? నీలో ఉన్న ఆశ చిగురిస్తూ ఉందా? యజమానుడు పనిచేస్తూ ఆయన ఏం చేస్తూ ఉన్నది? చిగురిస్తూ ఉన్నావా? ఎదుగుతూ ఉన్నావా? అప్పుడు ఆయన చేయగలిగితే సంతోషం కలుగుతుంది. ఈ ఎదుగుతూ ఉన్నప్పుడు సంతోషం కలుగుతుంది. మన ఇంటికాడ ఒక మొక్కలు నాటుకున్నాం అనుకున్నాం, సంతోషం అనుకుంటే దాన్ని చక్కగా దాని చుట్టూ పాలు చేసి దాని పేరు వేసి దానికి నీళ్లు పెట్టి తర్వాత ఏం చేస్తూ ఉంటామంటే దాని తర్వాత చూస్తూ ఉన్నప్పుడు అది కొంచెం చిగురు రాగానే ఈ పెట్టుకున్న వ్యక్తికి ఎక్కలేను సంతోషం. మన ఆత్మీయమైన జీవితాన్ని బట్టి దేవుడు ఎదురు చూసేది ఇంకా తెచ్చుకోండి. ఒక వ్యక్తి నాటిన మొక్కకి ఎంత ప్రయాసపడుతూ ఎంత ఆశ కలిగి కొన్ని బెడ్లు మొక్క రానే వచ్చిందనుకుని సొంతల్ని వేసే రీతిగా మనకు ఆనందం. అయితే దేవుడు ఆయన వేసుకున్న తోట యజమానుడిగా ఆయన వేసుకున్న ఆ ద్రాక్షవల్లి ఆయన కాపు కట్టే దేవుడిగా ఆయన ఎంత ఎదురుకొస్తాడో తెలుసుకోవాలి. ఎంత ఎదురుకొస్తాడు?
పరిశుద్ధ వాక్యం దేవుని యొక్క లేఖనాలు రాయబడిన మాటలు ఆయన వనం వేసుకున్నాడు. దాన్ని ఏమంటున్నాడంటే ద్రాక్ష అన్నాడు. ఆ ద్రాక్ష మొక్కలు ఎవరితో పోల్చాడంటే ఆయన ప్రజలతో కూల్చి వాటి కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దానికి కాపు రావాలి. పని చేస్తూ ఉన్నాడు కదా. ఎందుకు పని చేస్తున్నాడంటే అది ఎదగాలి, అది ఫలించాలి కాబట్టి దానికి కాపు రావాలి కదా. కాబట్టి ఇప్పుడు కాపు కొరకు దీనికి కోత వస్తుందా, కిందలు వస్తున్నాయా, దీని ఫలాలు దొరుకుతున్నాయా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎదురు చూసిన తర్వాత కాపు వచ్చిన తర్వాత ఏం చేస్తూ ఉంటారంటే కాయను కోసి రుచి చూస్తారు. కాయను కోసి రుచి చూస్తారు. రుచి చూసిన తర్వాత దాని ఫలాన్ని గుర్తుపడతారు. ఈరోజు మన ఆత్మీయమైన జీవితాన్ని కూడా దేవుడు ఎందుకు పరీక్షిస్తూ ఉన్నాడు, ఎందుకు పరిచయం చేస్తూ ఉన్నాడు అనేది చెప్పటానికి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఒక యజమానుడు అననాటిన మొక్కను పరీక్షించడం లేదా, దాని కొరకు ఎదురు చూసడం లేదంటే ఎదురు చూస్తూ వచ్చింది. ఎదురు చూసిన వ్యక్తి పరీక్షిస్తూ అది ఒకవేళ కారు ద్రాక్ష కాసింది అనుకున్నాం, దాన్ని ఏం చేస్తాడు, వెంటనే తీసి ఆ తీసి పడవేయడానికి ఆ యజమానుడికి మాత్రమే అది తెలుసు. ఇది మంచి కాయలు కాయట్లేదు. చూసిన ఏమనుకుంటారు, కాయలు చూసా అంత మంచి జాతిలో అనుకుంటారు. యజమానుడు దాన్ని చూసాడు కాబట్టి, దాని రుచిని చూసాడు కాబట్టి ఆయనకు అది తెలుసు. అది మొక్కను నాటుకున్నాడు. దాన్ని తీసివేయడానికైనా దాన్ని ఉంచుకోవడానికైనా అధికారం ఆయనకు. అందుకని ఆ అధికారం కలిగిన దేవుడు ఈరోజు మనతో చెప్తూ ఉన్నాడు. మళ్ళా జ్ఞాపకం చేస్తాం. ఇస్రాయేలు ప్రజలకు ఇచ్చి చూశాడు, ఇవ్వకుండా చూశాడు. అన్ని ఇచ్చి చూస్తూ వచ్చాడు, ఇవ్వకుండా చూశాడు. మళ్ళా చెప్తున్నాడు, మన జీవితానికి కూడా ఆత్మీయమైన సంగతులు ఇచ్చి చూస్తూ ఉన్నాడు. ఆత్మీయమైన సంగతుల్ని మీకు చెప్పుకోకుండా, అంటే ఆయన బోధించే దేవుడు ఆత్మీయమైన ఆ లోపల ఉన్న అర్థాన్ని మనకు తెలియపరచుకోకుండా బోధ చేసే పరిస్థితులు ఉన్నాయి. ఎట్లా అని అంటే పరిశుద్ధ గ్రంథమే దీనికి సాక్షి. దేవుని యొక్క లేఖనాలు మనం చూసినప్పుడు ఆ ఎక్కడంటే జన సమూహం గుంపుగా వస్తూ ఉన్నారు. గుంపుగా వస్తూ ఉన్నప్పుడు వారికి ఏం చేస్తూ వచ్చేదంటే ఉపమాన రీతిగా చెప్తూ ఉన్నారు. విత్తనాలు వేస్తే వ్యవసాయకుడు విత్తనాలు వేసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. సరే, కొన్ని పక్కన పడ్డి, కొన్ని మంచి రాతి నెలలో పడ్డి, కొన్ని ఏమో మంచి నెలలో పడ్డి అన్నట్లుగా చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నారు? మహిళ కలిగిన దేవుడు, మన జీవితాన్ని ఆయన పరీక్షించే దేవుడు. పరీక్షిస్తూ ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అనగా, దేవుడు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. పరీక్షించి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ఇది మంచి కాపు కాస్తూ ఉందా, ఇది పెద్ద కాపు కాస్తూ ఉందా అనేది తెలుసుకుంటూ ఉన్నాడు. కనుక తెలుసుకునేటప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, దానికి కావలసిన ఎరువు వాక్యాన్ని వివరంగా చెప్తూ ఉన్నాడు, వివరంగా బోధిస్తున్నాడు. నువ్వు మంచి కాపు కాయట్లేదు, నీలో నుంచి చిగురు రావట్లేదు అని అనుకుంటే దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తే జన సమూహం అంతా వచ్చి అక్కడ కూర్చున్నారంట. ఆయన కూర్చుంటే వాళ్ళందరికీ ఈ తెచ్చేసారు. ఇచ్చిన తర్వాత మళ్ళా జ్ఞాపకం చేస్తే పరిశుద్ధ లేఖనాలు ఒకసారి పరిశుద్ధ వార్తను మత్తయి వార్త 13. మత్తయి వార్త 13వ అధ్యాయము. ఇప్పుడు మనం గమనించినప్పుడు ఈ యొక్క అధ్యాయంలో 1వ వచనంలో చూస్తే, ఆదిన ముందు యేసు ఇంట నుండి బయలు వెళ్లి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన వద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను.
ఆ జనులందరూ గారిని పిలిచి ఉండగా ఆయన వారిని చూసి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్తూ ఉండడం, చాలా సంగతులు చెప్పేసేదాన్ని. చెప్పిన తర్వాత ఈ సంగతిని ఈ విధంగా ఎందుకు చెప్పుకోవచ్చు అని మనం చూసినప్పుడు పరిశుద్ధ లేఖనాల్లో రాయబడుతూ వచ్చింది. 10వ అధ్యాయము 10వ వచనం నుంచి తరువాత అది పరలోక రాజ్య మర్మములు మీకు అనుగ్రహింపబడ ఎరగటాను వాళ్ళకి అనుగ్రహింపబడలేదు. అంటే ఎందుకని ఈ కార్యం ఇట్లా జరుగుతూ ఉంది? యజమానుడు ఏం చేస్తూ ఉన్నాడు? నేర్పిస్తూ చూస్తూ ఉన్నాడు. ఎట్లా చూస్తూ ఉన్నాడు? అక్కడ నాటుకున్నాడు, దాని చుట్టూ త్రవ్వేడు, ఎరువు వేసాడు, నీరు పెట్టిన తర్వాత ఎదురు చూస్తూ ఉన్నాడు. చిగురు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. దాని కొమ్మల కోసం, దాని రమ్మల కోసం. ఇటు దేవుని యొక్క వాక్యం కూడా మనకు బోధించే బోధకుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ వచ్చి ఆ ఎదుట చూస్తున్నారు. ఇంటిగా కూర్చున్నప్పుడు వారితో మాట్లాడుతూ వారి హృదయముల కంటే ఈయన అధికుడై ఉన్నా. నువ్వు నిలబడు, నీ హృదయంలో ఇదన్నా చెప్పనవసరం లేదు. ఆయన చూస్తూ ఉన్నాడు హృదయంలో. నేను మాట్లాడుతూ ఉండగా జనంలో ఆశ వస్తుందా, తెలుసుకోవాలని ఆలోచన వస్తూ ఉందా, ఎరగాలని జ్ఞానములకు వస్తూ ఉందా అనేది చూస్తూ ఉన్నాడు. ఆ గ్రహించి ఆ ఆలోచన వాళ్ళకి లేవు కాబట్టి చెప్తూ ఉన్నాడు. అనే ఆ మాట నీవు ఉపమాన రీతిగా వారితో మాట్లాడు ఆయనను అడుగగా ఆయన వారితో ఇచ్చారని పరలోక రాజ్య మర్మములు ఎరుగుతూ మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. ఎందుకని గుంపులో వచ్చి కూర్చున్నారు. దేవుడు అంటూ ఉంటాడు చోట, మీరు రొట్టెల కోసం నన్ను వెంబడిస్తున్నారు కానీ నిజమైన దాని కొరకు నన్ను వెంబడి. అయితే గుంపుగా వచ్చి కూర్చుండవచ్చు ఆశను చూస్తున్నాడు దేవుడు. గుంపుగా వచ్చి కూర్చుండవచ్చు ఆశను చూస్తున్నట్టు. ఏ ఆశ? అది ముందు తెచ్చారు. భూ సంబంధమైన దాని మీద మనసు ఉంటుందా, పరలోక సంబంధమైన దాని మీద మనసు? ఆ చెప్పిన దేవుడు అంటున్నాడు, పరలోక సంబంధమైన దాని మీద మనసు పెట్టిన వారికి ఏం చేస్తూ ఉన్నాడు? దాని యొక్క మర్మమును బయలుపరుస్తూ ఉన్నాడు. దాని మీద మనసు లేని వారికి అది అనుగ్రహించబడలేదు లేదని. ఒక్కచోటే ఉండ ప్రజల్లోని భేదం చేస్తున్నారు. ఒక్కచోట ఉన్న ప్రజల్ని ఆయన చూస్తూ ఉన్నారు. ఎవరికైతే ఆ ఆశ ఉందో, ఆ ఆశ ఉండి ఎవరైతే దానికి తెలుసుకోవాలని, ఎవరైతే ఆ పట్టణానికి నేను వారసులు కావాలి ఆలోచన కలిగి ఉంటున్నారో వారికి దాని గురించి మర్మము బోధిస్తూ ఉన్నారు. ఆశ లేని వారికి మర్మం తెలియదు. మర్మము తెలియక ఏం జరుగుతూ ఉంది? మనము ద్రాక్షవల్లి అని ఫలించాలి అంటే మన పిల్లలకు అబ్బాయిలు పుట్టాలి, అబ్బాయిలకి అబ్బాయిలు పుట్టాలి. ఈ విధంగా మనం ఫలించుతాం. లేకపోతే మనం ఇచ్చిన 1,00,000 రూపాయలు సంపాదిస్తాం, మనం వచ్చే సంవత్సరానికి 10 లక్షలు. ఉపమాన రీతిగా బోధించాడు, ఫలించండి. మర్మము తెలియదు. ఎక్కడ ఫలిస్తూ ఉన్నారు? భూమి మీద ఉన్న దాని మీద దృష్టి పెట్టకండి అన్నారు. పైన ఉన్న వాటి మీద మనసు ఉంచండి అన్నారు. మర్మము ఎరిగి దేవుని జ్ఞానాన్ని సంపాదించిన ప్రపంచానికి ఈ జ్ఞాపకం చేస్తాం. మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆశకు నివారణగా ఉండాలి. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను ఎదగటానికి నాకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు.
కనుక నేను ఎదగాలి, నేను తెలుసుకోవాలి అనే ఆలోచనలో మనలో ఉంటాం. దేని కొరకు ఎదగాలి అని చెప్పాడు. దేని కొరకు ఎదగాలి? దేవుని కొరకు, ఇంకా ఆయన రాజ్యం కొరకు ఎదగాలి. ఈ విధంగా ఎదగటానికి మనసించిన వారితో ఉపమానం ఏం చేస్తున్నాడు? ఇచ్చి చెప్తున్నాడు. ఉపమానాన్ని ఇచ్చి చెప్తూ ఉన్నాడు, మళ్ళా చెప్తున్నాడు. ఎందుకు మర్మంగా చెప్తాడు దేవుడు? ఎందుకు మర్మంగా చెప్తాడు? నిన్ను పరీక్షించడానికి, నిన్ను పరిశీలన చేయటానికి. పరీక్షించేటప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? నిన్ను తెలుసుకోవాలనే ఆశ నీకుందా? చూస్తూ ఉన్నాడు. ఆశ ఉందా లేదా చూస్తూ ఉన్నాడు. దేవుని ఇంటికి వచ్చే మనం ఆశపడే వారిగా ఉండాలి. దేవుని ఇంటికి వచ్చే మనం ఎదురు చూసే వారిగా మనం ఉండాలి. అటువంటి ఆలోచన, అటువంటి గుణం మనలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే వారికి మర్మాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. మర్మాన్ని బయలుపరిచిన తర్వాత అదే ఉపమానాన్ని వారితో చెప్తుంది. ముందున్న వాళ్ళకి ఏం చెప్పేశాడు? ఇచ్చేవాడు విత్తనాలు విత్తుతూ ఉన్నాడు పొలంలో. విత్తినప్పుడు కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని దాసనీళ్ళ పడ్డాయి అని ఎట్లా చెప్తూ వచ్చు. కొన్ని ముడత పుల్ల పడ్డాయి, కొన్ని మంచి నెలన పడ్డాయి అని ఈ విధంగా చెప్పేసి వెళ్ళిపోయి దాని గురించి ఏంటిది, ఏమో దానిలో అని వారికి ఎవరికి ఆలోచన వీళ్ళు వచ్చి అడుగుతున్నారు, అయ్యా ఎందుకు ఎట్లా ఉపమాన రీతిగా చెప్పేది అని వీరికే ముందు దాని గురించి తెలుసుకోవాలి. ఆశ ఉన్న వాళ్ళకి ఏం చేస్తున్నాడు? మరణం ఎత్తి చెప్తున్నాడు. కనుక దేవుని దగ్గర మనం నిజమైన ద్రాక్షావళికి అంటుకట్టబడిన వారిగా, ఆ ద్రాక్షావళిలో ఫలించే వారిగా మనలో ఏముండాలంటే ఆశ ఉండాలి. ఆశ ఉన్నప్పుడు ఆ ఆశను ఆయన తీరుస్తారు. ఆశను తీర్చి ఏం చేస్తూ ఉంటాడంటే దేవుని యొక్క లేఖనాలు రాయబడుతుంది. ఆశను తీర్చి దేవుని పిల్లలు అని దేవుడే చూపించాడు. అందుకే రాయబడుతుంది వచ్చింది, నీతి మంత్రి ఆశ భంగము కాలేదు, భక్తుని ఆశ భంగమైపోతుంది. నీతి మంత్రి ఆశ భంగము కాలేదు ఇలా జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ ద్రాక్షవల్లి ఇక్కడ వేసిన విత్తనాలు ఫలించడానికి ఆయన వివరంగా చెప్తూ ఉన్నాడు. తర్వాత మనం గమనించినప్పుడు 12 అవుతుంది. కలిగిన వాడికి ఇవ్వబడును. ఇప్పుడు ఏం కలగాలి? ధనం కలిగి ఉండాలా? ఆశ కలిగి ఉండాలి. కలిగిన వారికి ఇవ్వబడును. కలిగిన వానికి ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి అడిగినట్లు వాళ్ళ వద్ద నుండి తీసివేయబడును. లేని వాళ్ళకి ఇవ్వమన్నాడు కదా దేవుడు. లేని వాళ్ళకి ఇవ్వమన్నాడు కదా. మనకు వెంటనే వచ్చింది ఇక్కడ చెప్తున్నాడు. అదే మర్మం. ఇప్పుడు ఈ వచనాలు వచ్చిన ఏమంటారు? ఇప్పుడు అదేంటి మీ దేవుడు అట్ట చెప్తున్నాడు, కడిగిన వాళ్ళకి ఇవ్వమంటున్నాడు, లేని వాళ్ళకి ఇవ్వద్దాంటున్నాడు. చేయకూడదు కదా అంట. మర్మం తెలియదు. ఆ మాట కొరకు మనం ఏం చేయాలి? ఆశపడాలి. అదే ఏంటి ఇది అని మనం ఆశపడాలి. ఆశపడినప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ఆశను తీరుస్తూ. అందుకే చెప్తున్నా, వాళ్ళకేమో ఆశ లేదు. ఆశ ఉన్న వాళ్ళకి ఆశ ఉన్న వాళ్ళకి కలిగిన వారికి ఇవ్వబడును. తెలుసుకోవాలని ఆశ కలిగిన వారికి అది ఇవ్వబడుతుంది.
దేవునికి మహిమ కలుగును. మంచి దేవుడా, మనం దేవుని దగ్గర నుండి జ్ఞానంగా ఎట్లా పొందుకుంటాం? ఆ జ్ఞానం పొందాలని ఆశ మనలో ఉండాలి, ఆకలి మనలో ఉండాలి. ఉన్నప్పుడు దాన్ని అది మనకు అనుగ్రహిస్తాం. మనలో అది లేదనుకో, ఉన్నది కూడా తీసివేస్తాం. అప్పుడేమైంది చెప్పండి? అది నీకు భారమైంది అంటున్నారు. లేని వానికి కలిగేది వాని దగ్గర నుండి తీసివేయబడ్డు. మంచి దేవుడిగా ఎన్నో ఉపమానాలు, ఎన్నో సందేశాలు మనం విని ఉండొచ్చు. చెప్తూ ఉన్నారు, కలిగిన వాళ్ళకి ఇవ్వండి, కలిగిన వాళ్ళకి ఇవ్వండి. సేవకుడు కూడా చెప్తూ ఉంటారు, కలిగిన వాళ్ళకి ఇవ్వండి. ఏం చదివించేది? ఏం కలిగి ఉండే? ఆశం లేదా ఆశ కలిగించే కలిగిన వారికి ఇవ్వబడు. ఆశ ఉన్న వారికి ఆయన తెలియజేసే దేవుడుగా. ఆశ లేనప్పుడు ఉన్నది కూడా తీసివేయాలి. ఎట్లా తీసివేయబడుతూ ఉన్నది ఏంటి? తీసివేయబడేది. వాళ్ళు రావాలని ఆశ వచ్చింది, వెతికిస్తున్నారు. వాళ్ళకి ఇదేం అర్థం కావట్లేదు. వాళ్ళు ఏమవుతున్నారంటే భూ సంబంధమైన వాటిలో ఫలించుకోవన్నారు. ఉన్న భక్తి కాస్త దూరం వేస్తాం. దేవుడు చెప్పింది ఏంటి? దేవుని యొక్క వాటి ప్రకారం పైన ఉన్న వాటి మీద దృష్టి వేస్తుంది. ఉన్న భక్తి కాస్త ఎట్లా పోతుంది? ఈ మరణం ఏమి తెలుసుకోండి. మంచి దేవుడిగా ఆయన మనము ఆయనలో ఫలించడానికి తెలుసుకోవాలి. మనం ఆయనలో ఎదగతానని చెప్తాం. ఎదిగే వారిగా మన జీవితంలో ఏముండాలంటే ఆశ ఉండాలి. ఆశ ఉన్నప్పుడు ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడిగా ఉన్నాడు. తృప్తిపరుస్తూ దీంతో ఏం చెప్తూ ఉన్నాడు? మరియు వారు చూసుకొని చూడరు, వినుకుండి వినకయు గ్రహింపకయు ఉన్నారు. ఇంటిలో వచ్చి చూస్తున్నారు కానీ వారు ఎట్లా ఉన్నారంటే చూస్తా కదా చూడు, అందులో చూడరు. తర్వాత వినటానికి చేయడండి, గ్రహించుకో. ఆయన మాటలు అంత విలువైన మాటలు, ఆయన మాటలు ఎంత గంభీరమైన మాటలు. కన్నులండి చూస్తున్నారు. కన్ను నుండి ఏం చేస్తూ ఉన్నారంటే కన్ను నుండి ఏం చేస్తూ ఉన్నారంటే సేవకుని చూస్తూ ఉన్నారు. అందుకే అంటున్నాడు అక్కడ, కన్ను నుండి చూస్తూ ఉంటారు కానీ చూడరు. ఏం చూడరంటే దేవుణ్ణి చూడరు. ఇస్రాయేలు ప్రజలు చేసినది వారు నన్ను చూడలేదు. ఎవరు చూసారు? కాడికి మోసేను చూస్తూ వచ్చారు. ఆకాశ ద్వారములు తెరిచి మరి ఆహారాన్ని కురిపించారు. బండను తెరిచి నీరు చూస్తారు. వాళ్ళు ఏం చూస్తూ ఉన్నారు? మోసేను చూస్తూ ఉన్నారు. అందులో ఎవరిని చూస్తూ ఉన్నారంటే మోసేను చూస్తూ ఉన్నారు. ఈరోజు ఈ మాటలు ఎందుకు మనం జ్ఞాపకం చేస్తాం? దేవుడు మాట్లాడుతూ ఉంటే, దేవుడు బోధ చేస్తూ ఉంటే ఆయన చూడాలన్నమాట. ఆయన చూడకోకుండా మంచిని చూసే కనులు చెప్తే మనం మంచిని చూస్తూ ఉంటే మంచి ద్వారా ఈ మనసు ఏమవుతుంది? గాయమవుతుంది. ఈ మోసే మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాడో, ఐగుప్తులు మా సమాధులు లేవని తీసుకొచ్చాడా, మనకు గాయమైపోతుంది. ఐగుప్తులు మాకు సొరకాయలు, దోసకాయలు, ఇన్ని రకాలు లేవని తీసుకొచ్చాడా, మంచిని చూసిన పరదల మనసేమైపోతుంది? గాయమైపోతుంది. నీ ఎదగటానికి చెప్తున్నా, దేవుళ్ళు ఫలించాలని చెప్తున్నా, దేవుని పిల్లలందరూ వదిలటానికి చెప్తున్నా. మోసేని చూసి వాళ్ళు ఏమైపోయారు? సంహారం.
సంహరించబడుతూ వచ్చారు. ఏ విధంగా అంటే ఆ అరణ్యంలో ఆకులు రాలినట్లుగా రాలిపోయారు. ఆకులు రాలి దేవుడు మమ్మల్ని పరీక్షిస్తున్నాడు, దేవుడు మమ్మల్ని చూస్తూ ఉన్నాడు, దేవుడు మమ్మల్ని పరిచయం చేస్తూ ఉన్నాడు అనే గమనిక వారిలో లేదు, అనే గ్రహించి వారిలో లేదు. లేని కారణంగా వారు ఏం చేస్తూ వచ్చారు? రాలిపోయారు. కష్టంలో గుండె అరణ్యంలో గుండె తీసుకొస్తూ మనగా చూస్తూ ఉన్నాడు దేవుడు. మన మోసేతులు దేవుని మాట మనకు అందిస్తున్నా, మనం లోబడి నాయకుడి కంటే వెళ్ళాలి అనే జ్ఞానం వారికి లేకేం చేస్తూ వచ్చారంటే అనుభూతి సంహారకునికి అప్పగింపబడుతూ మళ్ళా చెప్తూ ఉన్నారు. కన్నులుండి వారు చూడట్లేదు, నిలుస్తుంది వెనక గ్రహింపకై ఉన్నారు. ఇంటూ ఉన్నారు కానీ గ్రహించట్లేదు. ఏం గ్రహించట్లేదు? దేవుని గ్రహించాలి. దేవుని మాటను గ్రహించుకోక వారు ఏం చేస్తూ ఉన్నారంటే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుతున్నాను. ఎప్పట్లేదు వాళ్ళ దగ్గర మర్మం ఎప్పటి వారు నన్ను చూడట్లేదు, నన్ను గ్రహించుకోవట్లేదు కనుక నేను వారి దగ్గర ఉపమాన రీతిగా బోధిస్తుంటే వాళ్ళు ఎక్కడ ఫలిస్తున్నారు? లోకంలో ఫలిస్తున్నారు. ఎవరి దగ్గర మాటలు మళ్ళీ ప్రభు మనందరి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని చెప్తూ ఉన్నాను. ఇందు నిమిత్తం వారు నన్ను చూడట్లేదు కనుక, నన్ను గ్రహించుకోవట్లేదు కనుక ఉపమాన రీతి కానీ వారికి చెప్తారు. మరి మనం ఏం చేద్దాం? ఇప్పుడు దేవుణ్ణి చూసేవారంగా, దేవుణ్ణి గ్రహించుకునే వారంగా, దేవుని నుండి వినని వారంగా, ఇంట్లో ఉన్నట్టుగా మనం ఉండని వారంగా, ఆయన మాట మనం వింటున్నాం, ఆయనకు మనం లోపడాలి, ఆయన మాట చెప్తూ ఉంటే ఆయన మనం చూస్తూ ఉంటాం అన్నట్టుగా మనం ఉంటే ఆశకునే వారిగా మనం అన్నాం. ప్రేమమైన యేసు యొక్క మనం వృద్ధి చేయటానికి చెప్తాడు. వృద్ధి చేయటానికి చెప్తూ ఉన్నాడా? మనం దూరంగా పారిపోవడం చెప్పి వృద్ధి చేయటం. వాళ్ళతో కూడా వృద్ధి అవటానికి మాటలు చెప్తుంది. వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు, మీరు అది చేయదు, అందుకని నేను ఉపమాన రీతిగా చెప్తాను. తర్వాత వీళ్ళకి ఏం చేశారు? ఉపమానాన్ని ఇచ్చి చెప్తూ ఉన్నారు. మహిమ కలిగిన దేవుడు, మన మహిమాత్మ చేత మొదటి చెప్పించారు. నాటిన యజమానుడికి అధికారము దాన్ని నాటుకుని దాన్ని ఎదుగేటట్టు చేసే అధికారం ఉంది, తర్వాత దాన్ని తీసివేసే అధికారం కూడా ఉంది. కనుక మనం ఆ చేతులు ఎట్లా ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్త కలిగి ఉండటానికి చెప్తున్నారు. ఏ జాగ్రత్త మనం కలిగి ఉండాలి? దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు ఆ వాక్యము చేత దేవుని యందు మనము గుణపడే వారిగా మనం ఉండాలి. అనేది ఆ వాక్యము ద్వారా మన మనసును గుణపరుచుకునే వారిగా మనం ఉండాలి. గుణపరుచుకున్న వ్యక్తిని దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, నీటిలో నుంచి వచ్చిన తామర పుష్పం వల్ల వృద్ధి చేస్తానంటున్నాడు. వరదలో నుంచి వచ్చిన తామర పుష్పం వల్ల వృద్ధి చేస్తానంట. ఏ వ్యక్తిని? గుణపడిన వ్యక్తి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా గుణపడతామని రాలిపోయారు. గుణపడక వాళ్ళకు మాట పడుతూ ఆయన ఆహారం పెడుతూనే ఉన్నారు. వారు ప్రయాణమై బయలుదేరిన సాధించి కణాలు సరిహద్దులోకి వచ్చింది. అంటే వాళ్ళకి వాళ్ళు ఎరగని మన్నారు కురిపిస్తూనే పెడుతూ ఉన్నారు, తింటూనే ఉన్నారు. ఇంటూ తింటే వాళ్ళు ఏమన్నారు? ఎప్పుడు చెప్పేది అన్నా చెప్పేది, ఎప్పుడు తెలిసిందేది అన్నా చెప్పేది. అంటే మనలో ఏం లేదు,
విశ్వాసము లేదు, మనలో ఆశ లేదు. అట్లాగే వాళ్ళు కూడా ఏమన్నారంటే సవిచారం లేని ఆహారముగా మాకు పెట్టేది అన్నారు. ఈ ఓటు ఎప్పుడు పెట్టి సవిచారం లేని ఆహారం కదా పెట్టి అన్నారు. అనేసరికి ఏం జరుగుతుంది? ఏం జరిగింది? దేవుని శాపకరమైన సర్పము సర్పపు కాటుతో చనిపోతూ ఉన్నారు. జాగ్రత్త, నిన్ను బాగు చేయటానికి, నిన్ను లేవనెత్తటానికి, నిన్ను వృద్ధి చేయటానికి వినంతగా ఆయన బోధిస్తూ ఉన్నారు. మళ్ళీ మనం విత్తనాల సంగతి మన తెలియని స్టోరియా, సవిచారం లేని ఆహారం అన్నమా, ఇతరులు మాటలు ఎందుకు రాసించారంటే అవి మనకు దృష్టాంతాలుగా వారి వలే మనం ఉండక, వారి వలే మనం ఉండక, వారి వల్లే మనం ఉండి వారిలాగా ఆశుడు తిరుగుబాటు చేసిన వారి జీవాన్ని అంటే తెగులు అప్పగించి వాటికి అప్పగింపబడక బాగుగా బ్రతకడానికి చెప్తుంది. మంచి దేవుడా ఆ మంచితనాన్ని మనం మెరుగు జాగ్రత్త, ఆ మంచితనాన్ని మనం మెరుగి దేవుని యందు వృద్ధి అవ్వాలి. దేవుని యందు వృద్ధి అవ్వటానికి ఆయన జీవాహారాన్ని పెడుతుంది. జీవాహారాన్ని పెడితే మేము చిన్నప్పటి నుంచి అంటున్నాం, పురుగులు గోధుమలు విత్తనాల గురించి చిన్నప్పటి నుంచి అంటున్నాం. ఎప్పుడు ఇది ఆహారమా? సవిచారం లేని ఆహారం అన్నామా అంటే అక్కడ ఏం జరిగింది? ఆయన ఏ దినానికి కావాల్సిన ఆహారాన్ని ఆ దినానికి ఇచ్చేది. మీకు విశ్వాసం ఉంటే ఈ దినానికి ఇచ్చిన ఆహారం ఇది అనుకో. విశ్వాసం లేకపోతే ఏమంటాం? అప్పుడు నేను చిన్నప్పటి నుంచి అంటున్నాను, సండే స్కూల్ నుంచి ఉంటున్నాను, మళ్ళీ విచారం ఏంటి అంటే దేవుని యొక్క లేఖనాల్లో మనం చూసినట్టు వారి జీవితం ఎట్లా ఉందంటే శాపకరమైన సర్పాలకు అప్పగించారు. సర్పపు కాటుతో వారు నశించిపోతుంది. మంచి దేవుడిగా చెప్తారు, తెలివితో దానంతో బ్రతకాలని చెప్తారు. ఆయన ఆత్మ వచ్చి తెలివి కలిగి జ్ఞానము కలిగి బ్రతకడానికి ఆయన పిల్లలను అలంకరించాలి. ఆ ఆత్మ ద్వారా మనం అలంకరించబడటానికి చెప్తూ ఉన్నాడు. మీరు చూస్తూ ఉన్నారు, గ్రహించట్లేదు, వింటూ ఉన్నారు, దేవుని చూడట్లేదు, దేవుని మాట గ్రహించుకోండి. వాళ్ళ ముందు మన మరణాన్ని అయితే మంచి దేవుడిగా మహిమగలిగిన సంగీతం ఆ ఇచ్చిన ఆహారం, ఈ రోజున దేవుడిచ్చిన ఆహారం ఇది అని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ శ్వాసంతో నువ్వు భుజించేవా, నీకు అది బలం ఇచ్చే ఆహారం. ఈ దేవుడు చెప్పిన మాటల్లో ఇది నాకు బలం లేదు, ఈ మాట అంటే ఆయన చెప్పిన మాటలన్నీ బలపరిచే మాటలు కాబట్టి ఈ దినానికి దేవుడు నాకు ఈ ఆహారం ఇచ్చేది అని నువ్వు కృతజ్ఞత తెలియపరుస్తూ దేవుణ్ణి కనపరిచే మనసు కలిగి మన గుణపడాలి. అది లేకుండా, ఆ కృతజ్ఞత లేకుండా ఉన్నవాడిని దేవుడు ఏమన్నాడంటే విశ్వాసఘాతకుడికి దేవుడు ఏమయ్యాడు? రాజనీతుడు, దూరం వెళ్ళిపోయాడు, వారికి దూరం వెళ్ళిపోయాడు. కనుక మనకాన దగ్గరగా సమీపంగా ఉందాం. ఇచ్చిన ఆహారాన్ని బట్టి దేవునికి స్తోత్రం చేయాలి. ఇచ్చిన దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చేయాలి. వారు మాట్లాడినట్టుగా మనం కూడా సవిచారం లేని ఆహారం తిన్నామంటే అలా కోపం పుట్టించిన వారు కోపం పుట్టించారు. దేవునికి కోపం పుట్టించిన దానికి దేవుడు సత్వాలు పంపించాడు. అంతకుముందు ఏం చేశాడు? సర్పాల మధ్యలో గుండా, క్రూర మృగాల మధ్యలో గుండా నడుస్తుంటే కాపాడుకుంటూ తీసుకొచ్చింది. రాయబడుతూ వచ్చింది. భయంకరమైన అరణ్యములు కూడా, భయంకరమైన అరణ్యంలో యుక్త మృగములు కలిగిన అరణ్యములు ఈరోజు మనందరి జీవితం చెప్పడికి
ఈ జీవిత యాత్ర ఇటువంటిది. లోకములో పరిస్థితులు మీకు అరణ్యములో మృగాల్లాగా పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ పరిస్థితుల మధ్యలో నేను కాపాడి నడిపించే దేవుడుగా, ఆయన మీకు తోడుగా, ఆయన మీకు నీడగా నడిపించేది. అయితే ఆయన తోడు, ఆ నీడను మనం కోరుకుంటున్నాం. తణుగుతూ మనం వారి మీదకు సంహారకుడు వస్తున్నాడు. ఆ విధంగా ఉండటానికి దేవుడు ఫలించే వారిగా ఉండటానికి ఫలించేవారు. ఎప్పుడు ఫలిస్తాం, ఏ విధంగా ఫలిస్తాం? మాట విని చూసి ఆయన గ్రహించి వారి వల్ల మోసాన్ని చూసినట్లుగా చూసినట్టుగానే మనం ఆసూతే మనకు ఉండాలి. ఆసూతిగా ద్వారా ఎంతమంది బయలుదేరారు? 6 లక్షల పై. వారిలో ఆ తరం వారిలో చేరిన ఎంతమంది? ఇద్దరు మాత్రం. ఇద్దరు మాత్రం. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? ఆయన చెప్పించాడు ఆయన మాట. అనేకులు నా రాజ్యంలో ప్రవేశించాలని పోరాడుతూ ఉంటారు, కానీ ప్రవేశించేది కొందరే అలా చూస్తున్నాడు. ప్రవేశించేది కొందరే. ఆ కొందరి కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు? తన ఉపమానాన్ని విప్పిస్తున్నాడు, తన మర్మాన్ని విప్పిస్తున్నాడు. ఇవన్నీ మీకు ఎక్కడ ఏ సేవకుడు బోధిస్తున్నాడు? ఇవన్నీ ఉపమాన రీతిగానే ఇది సంగతి మీకు వివరించి చెప్తానికి దేవుడు తన ఆత్మను మన మధ్య నుంచి ఆ ఆత్మ ద్వారా మనం బాగుగా చదువుతాం, ఆ ఆత్మ ద్వారా సిద్ధపడటం, ఆ ఆత్మ ద్వారా అలంకరించబడటం, ఆ ఆత్మ ద్వారా మన జీవితం పరిమళించడం. దేవుడి మాటలన్నీ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మంచి దేవుడిగా ఆయన మాటలు మనం గ్రహించుకుని మన విని వారితో ఉంటారు. అందరిలో వారికి ఉపమానరీతిగా బోధించడం. 15వ వచనం ఈ ప్రజలు కనులారా చూసి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు తిప్పుకొని నా వల్ల స్వస్థత పొందుకున్నట్టు, వాళ్ళు మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుంటున్నట్లు వారి హృదయము చదివినది. స్వస్థపడటానికి అని చెప్తున్నాను. ఏమంటారు? స్వస్థపడటానికే చెప్తున్నాను లేదా? స్వస్థపడటానికి అని చెప్తూ ఉన్నాను. కానీ ప్రజలు ఏం చేస్తున్నారంట? వారు చూసుకోవడం, వారి చెవులారా వినిపోవడం, హృదయంతో గ్రహించుకోకుండా వారు స్వస్థపడట్లేదు. వారు స్వస్థపడకోకుండా వారి యొక్క హృదయం చదివినది అని చెప్తారు. దేశం చెప్పే మాట. సమాజం వచ్చారు, కూర్చున్న వారి గురించి చెప్తూ ఉన్నారు. వారు చూస్తున్నారు, వింటున్నారు, కానీ వారు బాగుపడేటట్లుగా వారి హృదయాన్ని తిప్పుకోకుండా వారి హృదయం ప్రియం. మనం ఎట్లా ఉందామో చూస్తూ ఉన్నారు. మన అభిమానమై ఉందామా? హృదయం గర్వంతో ఉందామా? ప్రభుత్వం ఉందామా? ఎట్లా ఉందాం చూస్తూ ఉన్నాడా? చెప్తున్నాడు. ప్రభు బయటకు కనపడిద్దా? కనపడదు. వారు వేస్తే ఎంతమంది చెప్తున్నారు? ఈ అంతరంగం ఆయన కనబడుతూ ఉంటారు. ఈ లోపలి స్వభావం ఆయన కనబడుతుంది. ఆ లోపల ఏముందంటే వారిలో హృదయంలో కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనది, వారి చెవులు వినటానికి మందములైనది. వారు
తమ కన్నులు మూసుకొని ఉన్నారు. అరేంజ్ చేస్తూ ఉన్నారంట. వచ్చి తమ గుంపులలో కూర్చుని ఉండారు, కానీ కన్నులు మూసుకున్నారు. కన్నులతో ఆయన చూడకి వారి చెవులు మందగిలిపోయి, ఎందుకయ్యా నువ్వు ఉపమానరీతిగా చెప్తున్నావు అని అడిగితే వచ్చి అడిగినందుకు చెప్తున్నాడు ఏసయ్య మాట్లాడి. ఆ శత్రు గారికి ఎందుకు అట్లా చెప్తావు, నాకెందుకు అట్లా చెప్తావు అడిగినందుకు చెప్తున్నాను. అడిగినందుకు చెప్తున్నాను. దేవుని యొక్క వాక్యం అంటుంది, దేవుని దగ్గరకు వచ్చి మనము దీనులు మామ, దేవుని దగ్గరకు వచ్చే మనము సాత్వికులు మామ. సాత్వికులము దీనులు మావటం అంటే మన వేషం మార్చుకోవటమా, మన భాష మార్చుకోవటమా? సాత్వికులము దీనులు మావటం అంటే మన హృదయం కరగదు, ప్రభు కాస్త కరిగిపోతాం. అవునా? అవును, ప్రభు కాస్త కరిగిపోతాం. మన వేషం మార్చుకుని, మన భాష మార్చుకుని, మన అయిన ఎన్ని పద్ధతులు మార్చుకున్నాడు. ఆ ప్రభు అని చూస్తూ ఉన్నాడు కాబట్టి వారి హృదయం కురిగి ఉన్నది. వారి చెవులు మందగిలిని, వారి యొక్క కళ్ళు మూసుకుని ఉన్నారు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, మన కళ్ళు మూసుకుని ఉన్నాము, మన హృదయాలు కురిగి ఉన్నాయో, మన చెవులు మందగిలిపోయి ఉన్నాయో. ఇన్ని మాటలు చెప్తే ఏసై ఏం చేస్తాడు? పరిశీలిస్తూ ఉంటాడు. ఏసై ఏం చేస్తూ ఉంటాడు? పరిశోధిస్తూ ఉంటాడు. నేను మాట్లాడే మాటను బట్టి ఈ హృదయం కరుగుతూ ఉందా? పోయబడుతూ. నేను మాట్లాడే మాటను బట్టి ఈ కనులు తెరవబడుతూ ఉన్నాయా? పోయబడుతూ. నేను మాట్లాడే మాటను బట్టి ఈ చెవులు వినగలుగుతూ ఉన్నాయా? మందం వచ్చిపోతాయి. ఇతరాలు ప్రజల దగ్గర తెచ్చారు, నేను మిమ్మల్ని పరిశీలిస్తూ ఉన్నా, మీరు నన్ను పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో నన్ను చేస్తున్నారా లేదని, నా మాట వెళ్తున్నారా లేదని పరిస్థితి. ఈరోజు మన వద్దకు వాక్యాన్ని పంపించి కూడా పరిస్థితిస్తూ ఉంటారు. పరీక్షించే జనగని దేవుని దగ్గర పరీక్షలు ఏం కావాలి? నన్ను పరీక్షలు పాస్ అనేక మనకు పరీక్షలు ఎంతో చెప్తున్నారు. అంటే అంటున్నారా? ఏమనుకోవాలి? ఎందుకంటే మంచి దేవుడిగా చెప్తున్నాను. మనం అనుకుంటాం, నువ్వు వచ్చే పరీక్షలు నేను పాస్ అయిపోవాలి మనం అనుకున్న దాన్ని బట్టి చదువు చెప్తున్నాను. అనుకున్న దాన్ని బట్టి చదువు పరీక్షించే దేవుడు ఏం పరీక్షిస్తాను? నీకు ఇక నుంచి తరచి ఇన్ని అధ్యాయాలు చదవమ్మా, 2 అధ్యాయాలు పరీక్ష పెడతాను అంటే అన్ని అధ్యాయాలు చదివి ఏం చేస్తాను? ఒకటే ఆన్సర్లు రాసి అయిపోయింది ఇచ్చా, పేపర్ తెచ్చి ఆన్సర్ తీసుకొచ్చి ఇచ్చాను. నేను పరీక్ష పాస్ అయిపోయాను అంటా. అస్మాత్ ఇది అది కాదు. ఆయన పరీక్షించేది నీ రోజు, ఆయన పరీక్షించేది నీ నడవ, ఆయన పరీక్షించేది నీ చూసి, ఆయన పరీక్షించేది నీ చెవులు. కనుక ఆయన దగ్గర మనం జాగ్రత్త కలిగి ఉండాలి. వాళ్ళు వచ్చి అడిగారు, అయ్యా ఇంతమంది వచ్చారు కదా, ఎందుకు ఉపమాన రీతిగా చెప్పావు అని అడిగితే ఇన్ని సంగతులు చెప్పారా? మరి ఆ వచ్చిన అడిగిన వాళ్ళకి ఏమైనా తెలుసా? నేను తెలియదు. కానీ ఇవన్నీ చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళకేం జరిగింది? వాళ్ళని ఏం జరుగుతుంది? భయం కలుగుతుంది. యెహోవా ఆత్మ భయమును పుట్టించే ఆత్మ, భయమును పుట్టించే ఆత్మ. భక్తుడు తెలుసుకునేమంటున్నాడు, అయ్యా నీ వాక్యం ఉంటూ ఉన్నప్పుడు నాలో భయం పుట్టించి అని ఎవరు అడిగారు? భక్తుడైనా దావీదు అడుగుతూ వచ్చారు, నీ వాక్యం ఉంటూ ఉన్నప్పుడు నాలో భయం పుట్టించి. మన జీవితానికి
దేవుని యొక్క వాక్యం తేనె కంటే జింకు తేనె దారుల కంటే మధురం. ఈ తేనె కంటే జింకు తేనె దారుల కంటే మధురం. మన విలువ కలది. ఇంకా మనకు ఏం కావాలంటే ఆశ 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 మనలోకి రావాలి. ఆశ ఎప్పుడైతే మనలో పడుతూ ఉంటామో ఇప్పుడు యజమానుడు తోట వేసుకున్నారు, తోటలో వ్యవసాయం చేస్తూ ఉన్నారు, దిగుతూ ఉన్నారు, ఎరువు వేస్తూ ఉన్నారు, నీరు పోస్తూ ఉన్నారు. ఆశని చిగురు వచ్చినప్పుడు ఆ వేసిన వ్యక్తికి సంతోషం కలిగింది. ఆశ నాట్లే మనం ఏమంటాం, అయ్యో మేము వచ్చామంటే నువ్వు పెడతావు, మేము వచ్చామంటే నువ్వు కొడతావు అని మనం అన్నాం అనుకో. నువ్వు ఎదగటానికే చెప్తున్నాను ఆయన చెప్తూ ఉంటే తిడతావు కొడతా ఉంటుంది. నువ్వు చూసి నీ మనసులో చిగురు రాదు అని ఏం చేస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. బాధ పెట్టేవారంగా ఉండదు, నిష్ఠ వరకు పెట్టేవారంగా మనం సంతోష పెట్టేవారంగా మనం ఉండటానికి ఈ ఉపమానం గురించి చెప్తాం. ఉపమానం గురించి ఆ మాటలు చదివినప్పుడు ఆ కనులుండి మూసుకొని ఉన్నారు. కనుక మీరు వెనుక మట్టుకు ఉండరు కానీ గ్రహింపరు, చూసుక మట్టుకు చూతుడు కానీ ఎంత మాత్రము తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము మీరు విషయమై నెరవేరుతున్నది. ఆ ప్రవచనం చెప్పింది నెరవేర్చింది. వారి విషయమై ఏమవుతుందంటే నెరవేరుతుంది. ఇంత మట్టుకు వింటున్నారు కానీ గ్రహించలేదు. ఆయన నేర్పించారు. నేను గ్రహించినట్లుగా గ్రహించగలిగిన ఆత్మ నాకు, నేను వినేటట్లుగా వినుబుద్ధి నాకు కావాలి. అడగండి. ఎందుకు మనల్ని చేయడానికి రాదు, రక్షించడానికి అడిగి రక్షించడానికి వచ్చాడు కాబట్టి వారు ఈ విధంగా నశించిపోయారు. మీరు ఆ విధంగా నశించుకోకూడదని చెప్తూ ఉన్నారు. మీకు కావాల్సింది వినేటట్లుగా వినుబుద్ధి నాకు దయచేయండి, గ్రహించినట్లుగా గ్రహించగలిగిన ఆత్మ నాకు దయచేయండి, చూసేటట్టుగా చూడగలిగిన కన్నులు నాకు దయచేయండి అని మనం దేవుని దగ్గర అడగాలి. మీ మాట వింటున్న కొలది ఆశను నాలో పుట్టించి ఆశను పుట్టించే దేవుడు ఆత్మీయతలో ఎదిగింపజేస్తూ ఉంటాడు. ఆశను పుట్టించే దేవుడు ఆత్మీయతలో వర్ధిల్లింపజేస్తూ ఉంటాడు. ఆత్మీయతలో మనం వర్ధిల్లుతూ ఉన్నామని ఎప్పుడు తెలుసుకుంటామంటే నేను ఆశ పుట్టే పడది మనం వర్ధిల్లుతూ ప్రభుని మహిమపరుస్తూ ఉంటారు. వారు వర్ధిల్లి తండ్రిని మహిమపరుస్తుంది. మనం ఆయన మాటలో వింటూ ఉన్న విరుడు దాన్ని బట్టి మనలో నిలుపుకొని సంతోషపడుతూ ఉన్నాం. అప్పుడు తండ్రికి మహిమ. మంచి దేవుడిగా చెప్తున్నారు. ఆయన నీతిపూరుడు, ఆయన ప్రకాశాన్ని, ఆయన వెలుగును మన మీద ప్రకాశింపజేసి ఈ సంగతులను నేర్పి చెప్పిన ప్రకారం ఇది జరుగుతూ ఉంది. ఎందుకు చెప్పాడు ప్రవచనము? ప్రజలందరూ వస్తాను, వచ్చిన వాళ్ళలో కొందరే గనుక ఈ ప్రవచనాలు జరుగుతున్నాయి. కనుక జాగ్రత్త పడదామని ప్రభుత్వం ప్రేమ కలిగినది. ఆ దినాల్లో వారు మనకి వారి గురించి చూసి చూడనట్టు ఉన్నారు. ఈ దినాల్లో ఏం చేస్తున్నారు? అంతగా అందరూ ఆ దినంలో చూసి చూడనట్లుగా ఉన్నారు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా చేస్తారు. అప్పుడు కుమారుడు వచ్చాడంటే కుమారుడు మనకు మాదిరి చూపించాడు. కుమారుని మాదిరిలో, కుమారుని సారూప్యములో, కుమారుని పోలికను మనం వృద్ధి అవటానికి చూపించి
ఇప్పుడు అందరూ కూడా మారమని అంటే ఆ మహిమాత్మ చేత మన జీవితాన్ని వృద్ధి చేస్తూ అంటూ ఉన్నారు. ఇప్పుడు ఉపమానాన్ని ఏం చేస్తూ వచ్చాడు వారితో చెప్తూ ఉన్నాడంట. 16 వచ్చిన చెప్తే, అయితే మీ కనులు తీర్చుకున్నది కనుక అవి ధన్యములైనవి, మీ తోడు తిరుగుతున్నది కనుక అవి ధన్యములైనవి. ఈ ఆశతో వచ్చిన వాళ్ళని గురించి చెప్తున్నాడు. ఆశతో వచ్చి ఆయన మళ్ళీ అడుగుతున్నారు కదా, అడిగే వాళ్ళని గురించి చెప్తున్నాడు. మీ కనులు తీర్చుని గనక, మీ తోడు తిరిగి గనక అవి ధన్యములైనవి. మరి మన గురించి కూడా ఈ మాటలు చెప్పాలి, మాటలు చెప్పాలి. మహిమ కలిగిన దేవుని చేత మనం వృద్ధి అవ్వటానికి ఆయన చెప్తూ ఉన్నారు. ఈ భావాలన్నీ మనం చెప్తూ ఉన్నారు. ఆ వచ్చిన వారు అదే ఎందుకు చెప్తారు. ఇప్పుడు ఎన్ని సంగతులు చేస్తున్నారు, ఎన్నో సంగతులు చేస్తున్నారు. వారిలో ఆశ లేదు, వారు చూస్తూ ఉన్నారు కానీ మోసేని చూసినట్టు చూస్తూ ఉన్నారు. వారు వింటూ ఉన్నారు కానీ మోసే మాట విన్నట్టుగా వింటూ ఉన్నారు అని చెప్తూ, కనుక ఆ విధంగా చేసిన దాన్ని బట్టి వారు తింటూ ఉన్నారు కానీ ఏమంటున్నారు, విచారలేని ఆహారం అంటూ ఉన్నారు. అన్నదాన్ని బట్టి దేవుడి కోపం వాళ్ళ మీదకి వస్తుంది. తిరిగి వాళ్ళు చేసిన దాన్ని బట్టి వారి దేవుని దగ్గరికి అప్పగించబడుతుంది. లోబడిన దాన్ని బట్టి సంహారకునికి అప్పగించబడుతున్నారు. మీరు అట్లా రావద్దు, మీరు అట్లా ఈ విషయాలన్నీ ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి ఎన్నులకు భయం. అదే సమయంలో ఇంకా వారిలోకి ఏమిస్తుంది సార్ ఆలోచించండి. ఆయన ఎందే బ్రతకాలనే పట్టుగా, ఆయన కొరకే బ్రతకాలనే పట్టుగా వీళ్ళు ప్రాణాలను పెట్టారంటే ఎందుకు పెట్టారు మరి? అది ఆయన కొరకే బ్రతకాలని ఆయన ఉపమానాన్ని వ్యక్తి చెప్పిన కొలది జ్ఞానం ఆయన అయ్యున్నారు, తెలుగు ఆయన అయ్యున్నారు, వివేకం ఆయన అయ్యున్నారు అని తెలుసుకుని ఆ జ్ఞానంతోనే, ఆ వివేకంతోనే, ఆ బలముతోనే, ఆ ఆలోచనతోనే బ్రతకాలని వారిలోకి ఏమొచ్చిందంటే పౌరుషం కలిగిన వారిగా, పట్టుదల కలిగిన వారిగా సాగిపోతూ వచ్చి దేవునికి మహిమ కలిగిన దేవుని యొక్క లేఖనాలు చేస్తాం. మనము పట్టుదల కలిగి ఉండేవారంగా ఉండాలి, పౌరుషం కలిగి ఉండేవారంగా ఉండాలి. దేవునికి పౌరుషం మోసంగా తిరగబడుతున్నా పౌరుషం దేవునితో సాగిపోతాను, ఆశపడతాను, తెలుసుకోతాను. మహిమాత్మ తన కృపనిచ్చి కృప ద్వారా రుజు చేస్తే, కృప ద్వారా బలపరిస్తే, కృప ద్వారా సత్యంలో నడిపిస్తే, కృపకు మూలం ఆత్మ, ఆ ఆత్మ మన సత్యంలోకి నడిపిస్తే సంగతులన్నీ చెప్తూ మన చెవులు, మన కన్నులు ధన్యములు కావాలి. కానీ వాళ్ళ గురించి ఏం చేశాడు, వారి యొక్క చెవులు మందమైపోయింది, వారి కన్నులు మీరు పడుతూ వద్దు, వారి హృదయం ఆ క్రొవ్వు కరిగిపోవాలి, ఆ మందం తెలిసిపోవాలి, ఆ కన్ను తెరవబడాలని ఇంటి చేతగానే బోధిస్తూ దేవునికి మహిమ కలిగిన క్రీస్తు చేస్తున్న కృప చేత ధన్యులైన అనేక ప్రవక్తలను, నీతి మంతులను మీరు చూసి వాటిని చూడకపోయి, మీరు విని వాటిని వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుతున్నారు. ప్రవక్తలు ఉన్నారంట, అనేక నీతి మంతులు ఉన్నారు, కానీ మీరు చూస్తున్న వాటిని వారు చూడలేదు, ఆశపడలేదు. మరి ఇంతకాలం సేవకులు ఎందుకు ఎత్తే వదిలేస్తారు దేవుడిని? అదే ప్రవక్తలు ఉన్నారు, నీతి మంతులు ఉన్నారు, వారు చూడలేదు, మీరు చూస్తున్నారు. అర్థమవుతుందా? చెప్పింది అర్థమైందా? మీరు అవుతున్నాను కదా. అనేక ప్రవక్తలను, నీతి మంతులను మీరు చూసి వాటిని చూడకపోయి, మీరు విని వాటిని
వినకపోయిరని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. మంద విస్తరిస్తుంది, కాపురం ఎన్నుకుంటున్నాడు. మంద విస్తరిస్తుంది, కాపురం ఎన్నుకుంటున్నాడు. చూడాల్సిన వాటిని చూడలేకపోతున్నాడు. చూడాల్సిన వాటిని చూడలేదు. నేను మంచి వాడిని, నీటి మంచిని ఉపదేశం చేస్తూ ఉన్నాను, కానీ చూడాల్సిన వాటిని చూడలేదు. చూడాల్సిన వాటిని చూసేటట్టుగా కన్నులు తెరిచి దేవుడు మన మార్గంలో బ్రతికేటట్లుగా దేవుడు జ్ఞాపకం చేసి వారు చూడాలనుకుని చూడలేకపోయారు. తర్వాత మీరు వాటిని వినబోయి వినకపోయారని మీతో నిశ్చయముగా చెప్పుతున్నా. వినాలి అంటే ఆశ ఉండాలి. ఆ ఆశలో కూడా ఇంకా కొన్ని దాగి ఉండి చెప్తాను అంటున్నాడు ప్రభు. చెప్తాను అంటున్నాడు. చెప్పేటప్పుడు మనం ఇప్పుడు చెందడం చెప్పుదా ఇలా ఆశించి ఏ సేవకుడికైనా సంఘాన్ని పెంచుకోవాలని ఆశ ఉంటుంది కదా, వృద్ధి చేసుకోవాలని ఆశ ఉంటుంది కదా. మరి వాళ్ళు ఎందుకు చూడలేకపోయారు, వాళ్ళు ఎందుకు వినలేకపోయారు? మరి వీళ్ళ ఆశ బ్రతుకుట క్రీస్తు సవైతున్నా, బ్రతుకుట క్రీస్తు సవైతున్నా. అలాగే దేవుని యొక్క వాక్యం మనం విన్న తర్వాత మన బ్రతుకు క్రీస్తు కొరకు వీళ్ళనుకోలేదు. ఏం చేస్తూ వచ్చారు? రాజులు మా యొద్దకు వచ్చి, అధికారులు మా యొద్దకు వచ్చి, ప్రధానులు మా యొద్దకు వచ్చి ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తున్నా, దీవిస్తూ ఉన్నా. మంచి వాళ్ళని అనుకున్నారు. అయితే దేవుని యొక్క వాక్యం ప్రేమమైన దేవుని ప్రేమ చెప్తూ విశ్వాసంతో మనం బ్రతకాలి. వారి వలె మనం ఉండక దేవుని నామ మహిమార్థంగా మనం బ్రతకాలని చెప్పి దేవుని నామ మహిమార్థంగా బ్రతకాలి. విడువబడని దానవుగా దేవుని కృపను పొందుకుని బ్రతకన చెప్తూ ఉంటాను. దేవుని యొక్క లేఖనంలో రాయబడిన నేను నిన్ను ఏ మాత్రము విడువను అన్నాడు, ఎన్నడను ఎడబాయును అన్నాడు. విడువబడకోకుండా ఉండటానని చెప్తున్నాడు. వాళ్ళు ఏమయ్యారు? విడువబడుతూ వచ్చినారు. విడువబడకోకుండా ఉండటానని చెప్తున్నాడు. మంచి దేవుడిగా దేవుని ఆత్మ నూతనమైన కార్యాన్ని జరిగించే ఆత్మగా మళ్ళా రండి అన్నారు. చెప్పారా? దేవుడు నడుదున ఆ నూతనమైన కార్యాన్ని జరిగిస్తున్న దేవుడికి మహిమ కలుగునదాక. అందుకే అన్నాడు, గొర్రెకు మధ్య భేదాన్ని కనుగొంటాను అని చెప్తూ వచ్చి. ఎందుకు చెప్పాడు ఈ మాట? గొర్రెకు మధ్య గొర్రె బాగా ఉంటే ముచ్చటగా ఉంటది, గొర్రె బక్కగా ఉంటే ముచ్చట పడరు అని మన పై ఆలోచన. దేవుని ఆలోచన ఏంటో తెలుసా? ఆ గొర్రె కన్నులు తెరవబడ్డాయా? ఆ గొర్రె చెవులు ఇప్పబడ్డాయా? గొర్రె అంటే ఎవరిని పోల్చాడు దేవుడు? అంటున్న గొర్రెకు మధ్య భేదాన్ని కనుగొని అర్థమైందా? ఎందుకు కనుగొని ఇప్పుడు గొర్రెల మందగానే వచ్చారు వీళ్ళందా ఏసయ్య దగ్గర భేదాన్ని కనుగొన్నారు. భేదాన్ని కనుగొని ఏం చేశాడు? వాళ్ళకు ఉపమానం చేయబోదు. తర్వాత మనం చదివితే ఉపమానాన్ని విప్పి తెచ్చు దేవునికి మహిమ కలగడానికి గొర్రెకు మధ్య భేదాన్ని కలగ ఎప్పుడు కనుగొంటాం? గుంపుగా వచ్చి కూర్చున్నప్పుడే, సన్నిధిలోకి వచ్చి కూర్చున్నప్పుడే, ఆయన ముందుకు వచ్చి కూర్చున్నప్పుడే కనుగొంటాం. కనుగొని ఆ గొర్రెలు ఎట్లా ఉన్నాయి, ఈ గొర్రెలు నేను చెవులు దండి ఉన్నాయి,
ఇక కన్నులు ధన్యములైన వారితో చెప్తూ ఉన్నారు. 20వ వచనం మనం చూస్తే, నిత్యవాణిని గుర్చిన ఉపమాన భావము వినుడి, ఎవరైనా రాజ్యమును గుర్చిన వాక్యమును విని గ్రహింపగా ఉండగా నిత్యుడు వచ్చి వాణ్ణి హృదయంలో ఇష్టపడిన దానిని ఎత్తుకొని పోవను. రాజ్యమును గుర్చిన వాక్యం, రాజ్యమును గుర్చిన సంగతి చెప్తూ ఉన్నారు. ఆ రాజ్య ప్రవేశం అంటే చెప్తూ నేను గ్రహించుకోకపోతూ ఉంటే దుష్టుడు వచ్చి ఏం చేస్తున్నాడు? ఎత్తుకుపోతాడు. ఆ చెప్తూ ఉన్నదంట వీడు గ్రహించుకోవాలి, ఎత్తుకుపోతాడు. ప్రభు పక్కన పడ్డాయి అన్నావు ఏంటయ్యా, దుష్టుడు ఎత్తుకుపోయాడు అన్నావు ఏంటయ్యా అని వీళ్ళు అడుగుతూ ఇస్తున్నారంటే, ఇది మీకు కూడా రాజ్య సంగతులు చెప్తూ, రాజ్య ప్రవేశం చెప్తున్నారు, రాజ్యంలో కట్టబట్టం చేస్తున్నారు, రాజ్యంలో సిద్ధపడటం చెప్తున్నారు, దేవుని రాకడ కొరకు ఆశలు బ్రతకటం చెప్తున్నారు. ఇంకా చెవులు మందగినట్లుగా ఇంకే మీ చెవులు ధన్యం కాలేదంటారు. ధన్యమైన గొర్రెలు కాదంటారు. మరి మనం ఎక్కడున్నామో మనం ఆత్మ పరిచయం చేసుకుంటే ఏదైతే మోకరిద్దాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించిన కదా. నమ్మదగిన దేవుడుగా ఆయన మనతో చక్కగా మాట్లాడుకోవచ్చు. మాట్లాడిన ప్రతి మాట మన వినికిడిలో మన కార్యాభివృద్ధి ధరిస్తున్న విశ్వాసముతో బలపరుస్తూ లోకమైన కార్యాన్ని జరిగిస్తూ అది చేసే సహాయం బట్టి దేవుడు మరొకరు స్తోత్రం 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 పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రం, 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 నీకు స్తోత్రం. యేసయ్యా 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 నీకు స్తోత్రం, 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 నీకు స్తోత్రం. అయ్యా గొప్ప దేవుడిగా, గొప్ప బోధకుడిగా మళ్ళీ 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 నీ జ్ఞానమే బోధిస్తున్నావు ప్రభువా. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. నిన్ను చూసే బ్రతకమంటున్నావు యేసయ్యా. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. నీ 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 మార్గములో ప్రభువా కరుటకు తండ్రి నాయన కృపణలు ప్రేమిస్తున్న దేవానికి స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. పరిశుద్ధత 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 నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. యేసయ్యా జ్ఞానాత్మతో నింపుతానన్న దేవ నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం.
జ్ఞానమును 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 ప్రభువా 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 యేసయ్య నీ జ్ఞానమును నీ జ్ఞానమును నీ జ్ఞానమును ప్రభువా నువ్వు బోధించావు ప్రభువా నీకు స్తోత్రము నీకు స్తోత్రము నీకు స్తోత్రము నీకు స్తోత్రము నీకు స్తోత్రము నీకు స్తోత్రము పరిశుద్ధుడ 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 పరిశుద్ధంగా ప్రభువా నీ వాక్కులు ప్రభువా పరిశుద్ధంగా ప్రభువా నీ వాక్కులు నువ్వు ఇస్తున్నావు ప్రభువా నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం 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 ఇచ్చిన వాక్కులు బట్టి నీకు మహిమ నీకు మహిమ నీకు మహిమ నీకు మహిమ 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 ఘనత 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 ప్రభువా నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం యేసయ్యా నీకు స్తోత్రం 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 వాక్కు నెరవేర్పును చూపిస్తున్న దేవానికి స్తోత్రం 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 యేసయ్యా నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం 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 పరిశుద్ధంగా 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 నీ కొరకే ప్రభువా నీ కొరకే నీ కొరకే నీ కొరకే ప్రభువా ఆకలి ఆకలి బతుకులు కొనాలంటున్నావు ప్రభువా నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం ప్రభువా జీవిస్తే నీ కొరకే ప్రభువా జీవిస్తే నీ కొరకే ప్రభువా నీ వాక్కు నీ వాక్కు నీ వాక్కుని ప్రభువా చేత పట్టి ప్రభువా ముందుకు వెళ్ళాలంటున్నావు ప్రభువా నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం పరిశుద్ధంగా 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 అలంకరించి తీసుకెళ్తానంటున్న దేవా నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నువ్వు తీసుకెళ్తున్న పట్టణంకే ప్రభువా పట్టణంకే విశ్వాసముతో ప్రభువా ప్రవేశించుటకు ప్రభువా స్తోత్రం 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 పరిశుద్ధుడా నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు మహిమ నీకు మహిమ నీకు మహిమ నీకు ఘనత నీకు ఘనత నీకు ఘనత స్తోత్రం 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 స్తోత్రములే భారమును 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 మోస్తున్న దేవా నీకు స్తోత్రం 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 నడిపిస్తున్న దేవా నడిపిస్తున్న దేవా నడిపిస్తున్న దేవా నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం పరిశుద్ధుడా నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం యేసయ్యా 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 యేసు దేవా నీకు స్తోత్రము నీకు స్తోత్రము నీకు స్తోత్రము నీకు స్తోత్రము నీకు స్తోత్రము నీకు స్తోత్రము స్తోత్రం యేసయ్యా నీకు స్తోత్రము నీకు స్తోత్రము నీకు స్తోత్రము ప్రభువా నీకు స్తోత్రము నీకు ప్రభువా నీకు ప్రభువా నీకు నేను చెల్లిస్తున్న స్తోత్రములు 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 యేసు 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 దేవుడు జ్ఞానమునకు మూలము నీకు స్తోత్రము నీకు స్తోత్రము నీకు స్తోత్రం స్తోత్రమే యేసయ్యా నీకు స్తోత్రము 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 స్తుతి 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 యేసయ్యా నీకు స్తుతులు నీకు స్తుతులు నీకు స్తుతులు నీకు స్తుతులు నీకు మహిమ నీకు ఘనత నీకు మహిమ నీకు ఘనత ప్రభువా నీ వాక్కు నీ వాక్కు నీ వాక్కు
కృపను బట్టి ప్రభువా నీకు స్తుతులు, నీకు స్తుతులు, స్తోత్రములు 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 యేసయ్యా. నీవు 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 ప్రభువా నడిపించుతున్నావు ప్రభువా, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, స్తోత్రములు 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 స్తోత్రములు. నడిపించు ప్రభువా, నడిపించు నడిపించు యేసయ్యా, నడిపించు. జ్ఞానము జ్ఞానము జ్ఞానముతో నడిపించు ప్రభువా, నీ జ్ఞానముతో నడిపించు. నడిపించి 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 ప్రభువా, నీకు 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 ఇష్టముగా ప్రభువా, నీకు ఇష్టముగా ప్రభువా, నీకు నీకు ఇష్టముగా ప్రభువా మార్చు మార్చు మార్చు. అదే నువ్వు కోరుకుంది ప్రభువా, అదే నువ్వు కోరుకుంది ప్రభువా. నీకు ఇష్టంగా నీకు ఇష్టంగా నీవు చూసి నీవు చూసి నీవు చూసి ఇష్టపడే రీతిగా ప్రభువా నీవు చూసి నీవు చూసి నీవు చూసి యేసయ్యా ప్రేమించగలిగే విధముగా ప్రభువా నీవు చూసి నీవు చూసి నీవు చూసి నీవు చూసి ఆనందపడే రీతిగా ప్రభువా నీవు చూసి నీవు చూసి నీవు చూసి 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 ఆశపడే రీతిగా ప్రభువా నీవు చూసి నీవు చూసి నీవు చూసి యేసయ్యా నీవు చూసి సంతోషముతో 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 ఆశను ఆశను రేపి సంతోషముతో ఆశను రేపి సంతోషముతో నీ వద్దకు నీ వద్దకు నీ వద్దకే ప్రభువా, నీ వద్దకే ప్రభువా యేసయ్యా 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 నీ నీ ప్రేమతో ప్రభువా నడిపించు 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 యేసయ్యా నువ్వు నడిపించు నువ్వు నడిపించు నువ్వు నడిపించు నువ్వు నడిపించు నువ్వు నడిపించు యేసయ్యా. యేసు 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 గొప్ప బోధకుడు, యేసు గొప్ప బోధకుడు, గొప్ప బోధకుడు 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 పరిశుద్ధంగా 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 అలంకరించే బోధకుడు బోధకుడు పరిశుద్ధుడు 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 పరిశుద్ధ దేవుని పరిశుద్ధ దేవుని పరిశుద్ధ దేవుని ఆకాశ వీధులలో ఆనందముతో స్వాగతం పలుకుటకు యేసు 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 ఎదురు చూస్తున్న యేసుగా ఆశను చూస్తున్న యేసుగా నిలబడి 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 రమ్మని పిలుస్తున్న యేసుగా యేసు 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 ఆశను 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 రేపుకొని పిలుస్తున్నాడు పిలుస్తున్నాడు పిలుస్తున్నాడు. పరిశుద్ధ దేవుని కొరకు పైనున్న వాటి కొరకు ఆశ కొరకు ఆదర్శిక కొరకు పరిగెత్తుకునిరా 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 నా కోసం పరిగెత్తుకునిరా అంటున్న దేవుని కొరకు పరిగెత్తుటకు 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 జ్ఞానం ఇచ్చి పరిగెత్తిస్తున్న దేవునికి స్తుతి 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 స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు
స్తోత్రములు స్తోత్రములు పరిశుద్ధుడా, పిలుస్తున్న నీకు పరిశుద్ధుడా, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఆశ కలిగి ఆకలి కలిగి నీ వద్దకు రావాలి ప్రభువా, నీ వద్దకు రావాలి. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, పరిశుద్ధుడివి, నీ వాక్కు పరిశుద్ధము, నీ నడిపింపు పరిశుద్ధము, ఆ నడిపింపులో కుడికైనకు ఎడమకైనకు తిరగకుండా ప్రభువా, నీ నడిపింపులో పరిశుద్ధుడా, చేరి రాగలుగుటకు ఏర్పరిచిన మార్గము కుడికైనను ఎడమకైనను తిరగకుండా ఆశతో పరిశుద్ధుడా పరిగెత్తాలి. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆలోచన, ఆయన మీ ఎదగటానికి ఆయన బలముతో, ఆయన కృపలతో, ఆయన జ్ఞానముతో వర్ధిల్లటని మంచి బోధకుడుగా ఆ బోధన బోధిస్తూ పరిగెత్తుగా ఎందుకు అంటున్నారన్నమాట. ఆ బోధ యొక్క ఆ మార్గం యొక్క దేవుని మార్గమున మంచి కాపరిగా మంచి బోధకుడు ఆయన తలని రమ్మని ఆ బోధన ప్రతి భాగ్యముగా దేవుని యొక్క లేఖనాలు చెప్పిన ప్రకారం దేవుని యొక్క ధాన్య ద్రాక్ష రసం తైలములతో దేవుని యొక్క మంది మార్పుతో పరిమళించడానికి ఆయన సెలవిచ్చిన మాట దేవునికి మహిమ కలుగుతుంది. ఆ ఆలోచించి నేను తెలియదు ధన్యమవటానికి పరిగెత్తుకుని రావాలి. కేవలమైన దేవుని మాట్లాడుతాం మాట్లాడిపిస్తూ అదే రీతిగా దేవుని సత్యాన్ని దేవుని వర్ణం పైన వాటి కొరకు తెలుసుకొని దేవుని సన్నిధిని సాగుపడటానికి మళ్ళీ తిరిగి వచ్చిన దాకా దేవునికి నీచిన కృపను భాగ్యవంతులుగా వినవటానికి దేవుడు ఎదురు చూస్తాడు. నీచిన మన కొరకు నీచిన కృపను ధన్యంగా ప్రకటించడానికి ఆయన ఎదురు చూస్తూ ప్రార్థన పూర్వకంగా పనిచేస్తారు. ఆయన యొక్క ఆలోచన ఉన్నతమైన ఆలోచించారు. ఇవన్నీ విస్తూ గొప్పలు తలంచి దేవుడే సత్యము, దేవుడే మార్గము, దేవుని మార్గమే ధర్మమని దేవుని తెలుసుకునే ప్రత్యేకతగా నేను పరిగెత్తుతున్నా. ఆ మాటల కొరకు నేను పరిగెత్తు అలా చెప్తున్నా. విశ్వాసము కూడా ఓపిక కూడా ఆయన మాటల కొరకు విశ్వాసము కూడా ఓపిక కూడా ఓపికతో వచ్చిన నీ ప్రతి ఫలించి విశ్వాసముతో వచ్చిన నీ భాగ్యం కలిగిన మహా ఓరహ ఆయన ప్రేమ, ఆయన కనికరం, ఆయన కృప, ఆయన సత్యం వెతుకో ఆయనను, ఇది నీకు అనుగ్రహించబడతాను. వెతుకో ఆయనను, వెంబడించో ఆయనను, ఇది నీకు అనుగ్రహించబడతాను. నా ప్రియ సంఘమని నా పిల్లలారా, దేవుని సన్నిధానము, భూమి ఆకాశంలో తిరిగి దేవుని సన్నిధానము, దేవుని యొక్క నోటి మాట ప్రభావం వలదని
దేవుని యొక్క లోటు మహా మహిమ ఉన్నదని ఎరగటానికి కన్నులు తెరవబడే రీతిగా నేను మీ మధ్య సంచరించి ఓ రహ మహారాజు ఉన్నాడు, మహిమ కలిగిన మహారాజు దూతలతోనూ భక్తులతోనూ కొన్నాడబడుతున్నాడు. పరిశుద్ధుడున్నాడు తెలియపరచుటకు నా యొద్దకు వచ్చి నా సత్యమును ఎరిగి ఓపికతో కనిపెట్టడం ఫలించి గొప్పదనగా ప్రకటన తన మహిమాత్మ కార్యాభివృద్ధిని అనుభవిస్తున్న ఆత్మగా ఆమె పలుకుడు లేఖనములు నెరవేర్చే దేవుడు, లేఖన సత్యాన్ని బయలుపరిచే దేవుడు, రక్షకుడు, మహామహిమగలిగిన దేవుడు. ఆయనే సుగుణాల సంపదడు. ఆయన రాజ్యము నిలువరమైన రాజ్యముగా చూడబోతున్న ప్రజలు దేవునికి స్థుతిగల మహిమలు కలుగునగా. ప్రేమ తండ్రి